బ్రహ్మాండం చేయవే అదే బిడ్చి అంటే వెంటనే ఆయన చేసేయటం, వాడు భలే చేస్తున్నాడయ్యా అని అంటాం. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం, అలాగే కొండవీటి రాజా ఇలాంటి 100 ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు, దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం, ఇట్లాగ తనకి నేను అంబాసిడర్ని, తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు. ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక, అలాంటి ఉత్సాహం లేక, అలాంటి ప్రోత్సాహం లేక, అలా చేయూతించేవాళ్ళు లేక, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానటులు. బట్ బ్రహ్మానందన్ అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి, ఆ గురు శిష్యుల అనుబంధం ఉంది. అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో, ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు